రోహిత్ భాయ్ ఇన్ని దినాల సంది గెలుత్తలేమంటే బౌలింగ్ పడతలేదు, పుల్లలు వీక్తలేరు, టైం బ్యాడ్ నడుస్తుంది అనుకున్నా. కానీ కాదే, ఇప్పుడు అర్థమైతాంది నీకు ఇంజరీ కావడం వల్లేనే ఇన్ని దినాలు బిస్కెట్ అవుతుండేది. నీ అవ్వ గ్యాప్ తర్వాత వచ్చినా కూడా గదే ఊపు గదే జోపుడు, నువ్వు తోప్ తురుమే రోహిత్ భాయ్. ఓసి గది సరే గాని ఇంతకు మన కున్ఫు యాడలే కానొత్తలేడు. గదే అన్నా, నేను బుడుకలాడుతున్నానే కానొత్తలేడు. ఎస్ ఏంది వ్యార్థికు ఎట్టుంది పానం, అంతా కుశలమే కదా? ఓసని నాకేమైందనే, నాకేం కాలే, క్యాజువల్గా రెస్ట్ తీసుకున్నా గంతే. నీ అవ్వ నేను ఇంకా మ్యాచ్ ఆడకుంటే యాడ నడుము పట్టేసిందో, యా చెయ్యిరుకు పట్టిందో, యా కాలు బెనికిందో, యాడ కడుపు పిసుకుతుందో, యా టమోటా మెత్తగయిందో అని. ఆపే, నీ అవ్వ క్యాజువల్ రెస్ట్ తీసుకున్నా అని చెప్పినా కదా. అయినా నాకు అర్థం కాదు, నేను కెప్టెన్గా ఉంటే అందరూ దబ్బున కాలెత్తేస్తారు, గదే నేను కెప్టెన్గా లేకుంటే నీ అవ్వ అందరూ లేపుకొని చప్పరెత్తున్నారు. ఏం తగ్గిది నాకు అర్థం కాదు. తమ్ముడు నిజం చెప్పాలంటే మనం అన్ని మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్లనే చెండాలంగా ఆడిండేది. బౌలింగ్ లో మన బొంబం ఎప్పట్లకనే పుల్లలు వీకలే, గది కూడా ఎన్ని నో బాల్ వేసినాడు అనుకున్నావు, గట్టనే మన చహర్ గాడు కూడా పుల్ల వీకలే. అరే దెబ్బకు ఎప్పుడు 160-170 లోపలనే బిస్కెట్ అయ్యే లక్నో నాయన్లు ఈ తూరు 228 జోపినారు. గా పురాన్ గాడు అన్ని మ్యాచ్లు బిస్కెట్ అయినా ఈ మ్యాచ్ లో 300 స్ట్రైక్ రేట్ తో 63 జోపినాడు. ఇంకా బ్యాటింగ్ లో మన రికిల్టన్ గాడు ఎప్పట్లకనే తగులుకున్నాడు, నేను కూడా ఎప్పట్లకనే జోపినా. అంత ఎప్పట్లకనే జరిగిందివే. మళ్ళీ అంతా ఎప్పట్లకన్నా జరిగితే మ్యాచ్ ఓడిపోవాలా కానీ గెలుసుడేందే. సంథింగ్ ఈజ్ దేరే, నా కెప్టెన్సీలు ఆడొద్దని చెప్పి నిర్ణయించుకున్నట్టున్నారు కావచ్చు. మళ్ళీ లేకుంటే ఏంది, నేను రెస్ట్ తీసుకున్న తాలకల్లా నీ ఇంజూరీ తగ్గడం ఏంది, వచ్చి ఆ పక్క ఈ పక్క జోపడం ఏంది, 80 అవుట్ అయినా నువ్వు బాధపడడం ఏంది. సంథింగ్ ఈజ్ దేరే. గాడిద గుడ్డు దేరు నీ అవైగో గివే నెగిటివ్ థింగ్స్ అంటే. బీ పాజిటివ్ వే. ఎందుకు రేపు మ్యాచ్కి వస్తావు కదా, నీ నీ కెప్టెన్సీలోనే 100 చప్పరిచి నీ డౌట్స్ అన్ని క్లియర్ చేయకుంటే నా పేరు సూర్యుడే కాదు చూడి, మార్కు మై వర్డ్స్. ఎట్టెట్టలే నువ్వు నా కెప్టెన్సీలో సెంచరీ, ఆ కూత గుయ్యానికే నీకు కొంచెమన్నా ఉండాలవా. నీ ఎవ్వ మనం బూమ్ సెంచరీ చేస్తాడన్న నమ్ముతానేమో గాని నువ్వు సెంచరీ చెప్తా అంటే మాత్రం బొత్తిగా నమ్మనువా, గది కూడా నా కెప్టెన్సీలో. అరే నీ ఎవ్వ మేక నమ్మిలినట్టు నమ్ములుకుంటా పెద్ద పాలగన్లకు వస్తావు, దబ్బున 2 కాలు ఎత్తేసి పోతావు. ఏమన్నంటే ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఫామ్, జస్ట్ అవుట్ ఆఫ్ రన్స్ గంతే అంటావు. నీ అవ్వ అసలు అప్పుడప్పుడు నేను గుజరాత్ నుంచి ఎందుకు వచ్చినానా అనిపిస్తుంది. తమ్ముడు వర్దికు నువ్వు జర ఉప్పు తగ్గివే. ముంబైకి బ్రాండ్ వాల్యూ ఇంతరాన పెరిగిందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణం నువ్వే. సో ఆవేశపడి అలసిపోవాకు, ఆల్ ఈస్ విల్ అంతా మన మంచికే. అయినా మనం ఇంకా కొంపకు ఓలేవా, అన్ని అనుకూలిస్తే ఏదైనా జరగవచ్చు. బీ పాజిటివ్. ఎస్ కరెక్ట్ చెప్పినవి రోహిత్ అన్న, మనం గిట్టైనా సప్పరించుకుంటా గెలుచుకుంటా పోతే చాలు చూడే. పైన నెంబర్ 3లో నెంబర్ 4లో ఉన్న వానియాలలో ఎవరో ఒకరు 14 పాయింట్లతో ఉంటే చాలు, పని అయిపోతుంది. ఎస్ అన్నట్టు తమ్ముడు పంతో గాడ ఎట్టుందిలే పరిస్థితి. ఓసిని నీకు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలన్నా, మ్యాచ్ బిస్కెట్ అయిన దానికన్నా మా ఓనర్ ముఖం చూస్తేనే ఎక్కువ బాధ అయితే. ఎందుకు తమ్ముడు ఏమైందిలే, పాపం పురాణగానికి 21, నాకు 27, పాపం చూడే మొత్తం 48. మళ్ళా సగమన్నా తిరిగిచ్చే తమ్ముడు, ఏం కాదు. ఓసిని బాగానే చెప్తావన్నా, అట్టెట్టిత్తవే నాకు అర్థం కాదు. ఈ తాపు కాకుంటే మళ్ళా తూరన్నా గెలిసమా ఏంది? సుత్తుండు మళ్ళాసారి కప్పు పక్క నమ్దే చూడి. కప్పు తెచ్చి నా 27 కోట్లకు రుణం తీర్చుకోకుంటే నా పేరు పంతమే కాదు, మార్కు మై వర్డ్స్. ఓసిని మల్లతూరేందిలే మల్లతూరి, నాకు అర్థం కాదు. నీ ఎవ్వ ఈ తూరే గెలుస్తాం, గెలిచి తీరుతాం. సేమ్ మనం కూడా అన్ని గెలిచినామంటే చాలు. గాడ నెంబర్ 3 నెంబర్ 4లో ఎవరో ఒకరు 14 పాయింట్లతో ఉంటే చాలు. ఏంది మనమా అన్ని గెలిచి? ఇది ఈ సంవత్సరం అయ్యే పని కాదు, బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. ఎందుకు కాదులే, అవుతుంది. ఏదైనా నేను ఫామ్ లేక రానంత వరకేవా. వన్స్ ఒత్తినా సూత్తివి కదా, 300 స్ట్రైక్ రేట్తో 60 సిల్లుకు గిట్టుంటది మనతోని. కథ మొత్తం వేరే ఉంటదేమనుకున్నావో. ఓసిని మళ్ళీ ఆడ తమ్ముడు యాసందలు గెలిచిరని. అరే మ్యాచ్లు గెలిచాలంటే ఉండాల్సింది స్ట్రైక్ రేట్లు, టాసులు గెలిచడము, హోమ్ గ్రౌండ్ బెనిఫిట్స్ గివి కాదువే. టిప్స్, మహాన్ బావులో టిప్స్ ఉండాలి. గా టిప్స్ గానే మీ తాన ఉంటే టార్గెట్ 200 కాదు 300 ఊది కూడా ఏమనుకున్నావో. బావుమన్నా అసలు నీకేమైందే, ఇన్ని దినాలు యాడికి పోయినావే? అరే ఐపీఎల్ అయిపోనికి వస్తుంది కదన్నా, నీ ఎవరిని టిప్స్ లేక గిడ జీవాలు గిలగిల కొట్టుకుంటున్నాయే. ఏం చేస్తావు తమ్ముడు, కుటుంబ సమస్యలు గవి గిడ చెప్పేవి కాదు. గది చెప్పకున్నా పర్లేదు కానీ గిది మాత్రం చెప్పన్నా. ఇంకా ఇప్పటి నుంచన్నా దిన్నం మొత్తావా, లేకుంటే మళ్ళీ అమాసకోసారి పున్నానికోసారి వచ్చి పోతావా? ఓ శని ఎదారు పెట్టుకాక తమ్ముడు, ఇంకా ఇప్పటి నుంచి దిన్న మొత్తం మిమ్మల్ని నడి రోడ్డుకి. గదే తమ్ముడు, నడి రోడ్డులో ఉన్న మిమ్మల్ని బయట పడేస్తా అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బవ్వమన్నా నీకోసం 16 నోట్లు దాచి పెట్టుకున్నానే, పంపిస్తున్నా చూసుకో. ఇవాళ చెన్నైతో మ్యాచ్ గెలవడిందే, నీ అమూల్యమైన టిప్స్తో గెలిపి అన్నా ప్లీజ్, నీకు పుణ్యం ఉంటదే. గట్టనే తమ్ముడు దాంజం భాగ్యం తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆయుష్ మాత్రే తమ్మునికి ఎడంగా స్లో బాల్ జిమ్మాల చూడరి, గాడనే సర్కిల్ లోపలనే దొరుకుతాడు. వాడి దెబ్బ దాకించుకున్న ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ ఎప్పుడూ అయినాడన్నా. నువ్వు ఏందే
వా ఏంది తమ్ముడు గట్టెనా గట్టయితే జరసేపు ఉండు తమ్ముడు క్రిక్ బజ్జు చూసి సాయంత్రం కల్లా టిప్స్ పీడిఎఫ్ చేసి వాట్సాప్లో పంపిస్తుంది చూసుకుందుకు అని ఎదారి పెట్టి కాకు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.